తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతుంది. ప్రచారంలో గులాబీ బాస్ దూసుకుపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలిస్తారు. సాయంత్రం నాగర్ కర్నూలులో కేసీఆర్ పర్యటిస్తారు. అనంతరం బస్ యాత్ర కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతుంది. ప్రచారంలో గులాబీ బాస్ దూసుకుపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. సాయిసుధా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. అయితే నిన్న మహబూబ్నగర్ లో పర్యటించిన కేసీఆర్ ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. ఈ పర్యటన మొత్తం కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. బస్సు యాత్రలో కార్నర్ మీటింగ్స్ లో అక్కడక్కడ మీటింగ్స్ ద్వారా ప్రజలు చైతన్యం తిరిగి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అయితే ముఖ్యంగా తన అభ్యర్థులను అంటే ఎంపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలుపొందించాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ కొనసాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వము రైతుల రుణమాఫీ, పంట నష్టంపై కేసీఆర్ అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే మాత్రం రైతులకు నష్టం వాటిల్లుతుంది, ప్రజలకు ఎంతో నష్టం చేకూరుతుందని తన మీటింగ్ ద్వారా ప్రజలు తెలియపరిచే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. రైతుల పొలాల్లో మరి ఈ కరెంట్ మీటర్లను ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే మీటర్ల ద్వారా కాంగ్రెస్ రైతులకు అధిక ఒత్తిడి అంటే ఆర్థికంగా ఒత్తిడి పడుతుందనే విషయాన్ని రైతులకు తెలియజేస్తున్నారు. అలాగే మరి తెలంగాణలో ఉన్న నీటిని మొత్తం కూడా ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీకి ఓటు వేయద్దని తన ప్రజలకు చెప్తున్నారు. మరి అదేవిధంగా దొంగ పథకాలను ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వము అధిష్టానంలోకి వచ్చిందని చెప్పి అదేవిధంగా మరి రైతు బంధు, 2 లక్షల రుణమాఫీ ఇటువంటి ఏది కూడా పూర్తి స్థాయిలో చేయలేకుండా ప్రభుత్వం వైఫల్యం పొందిందని చెప్పి, కాబట్టి తమను అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ కేసీఆర్ ను మరోసారి అంటే ఎంపీ అభ్యర్థుల ద్వారా బలపరచాలని చెప్పి రైతులకు మరి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ తన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలుపొందించుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. సాయిస్దా. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.